నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి లేదు 3 రాజధానులు అన్నారు. అమరావతి రైతులు ఆ రోజు పాదయాత్ర చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం ఈ విధంగా దుర్గమ్మ దగ్గరికి పాదయాత్ర చేసినప్పుడు గర్భిణీ స్త్రీల మీద కాళ్ళతో తన్నడాలు, వారి జుట్టు పట్టుకొని ఈడ్చుకు రావడాలు. వీళ్ళు అమరావతి మహిళా రైతులు కాదు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అనడం, వాళ్ళకి కనిపించకుండా తెరలు అంటే వాళ్ళకి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మొహం కూడా చూపించకుండా తెరలు కట్టుకొని తిరగడం, ఇవన్నీ చూసాం. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి లేదు, గిమరావతి లేదు, ఏముంది బావిగన్ అని చెప్పేసి ప్లాన్ బి అని ఆయన చెప్పారు. బావిగన్ అని చెప్పిన తర్వాత అమరావతి లేదు అన్న వ్యక్తి మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు అమరావతి వీధుల్లోకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సరే, మీరు వెళ్తే వాళ్ళు ఏమైనా స్వాగతిస్తున్నారా అంటే లేదు, వాళ్ళు బుద్ధి చెప్పి పంపించారు అని చాలా మంది అంటున్నారు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు. అయితే వైసీపీ వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళు అమరావతి రైతులు కాదు, టీడీపీ గూండాళ్ళు రాళ్లతో దాడి చేశారు అని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకుందాం. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక విధంగా మనందరికీ తెలుసు, ఆ రోజు అమరావతి రైతులు ఎలాంటి పోరాటం చేశారు, వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ప్రవర్తించింది అనేది ఈ రోజుకి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు. మేబీ వైసీపీ వాళ్ళు గుర్తుందో లేదో తెలీదు. ఈ రోజు వాళ్ళే అడ్డుకుంటే టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేశారు అని అంటున్నారు. నిజంగా అక్కడ అడ్డుకున్నది అమరావతి రైతులా లేదా మీ టీడీపీ గూండాలా? ఇది ఎట్లుందంటే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కింది అని చెప్పి సామెత ఉంది, అలా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏం పని అసలు? అమరావతి రాజధానిని వ్యతిరేకించేవాళ్ళు. అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, రాజధాని అమరావతి అని స్పష్టంగా చెప్పింది. ఆ పని ప్రారంభించముంది. అయినా సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, వాళ్ళకి పని ప్రారంభించలేదు. ఆ తర్వాత 1600 చిల్లర రోజులు ఉద్యమాలు చేశారు అమరావతి ప్రాంత రైతులు, పాదయాత్రలు చేశారు. పోలీసులు లాఠీ దెబ్బలకు గురయ్యారు. గర్భిణీ స్త్రీలను చూడలేదు, పసిబిడ్డలను చూడలేదు, వృద్ధులను చూడలేదు. మొత్తం ఆబాల గోపాలన్నీ తరిమి కొట్టారు, తన్నేరు, ఈడ్చారు. గర్భిణీ స్త్రీల కడుపుల మీద కాళ్ళతో తన్నేరు, జుట్టు పట్టుకుని ఈడ్చారు. అయినా అమరావతి రైతులు పట్టు వదలకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి సుప్రీంకోర్టు తీర్పును లెక్క చేయలేదు. అమరావతి రైతులు తదేక దృష్టితో ఉద్యమాన్ని నిర్మించిన ప్రజలంతా సామూహికంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన ఎదిరించిన లెక్క చేయకుండా ఉన్న పరిస్థితుల్లో తిరిగి పైగా అసలు సాక్షాత్తు ఈ దేశ ప్రధాన శంకుస్థాపనకు వచ్చిన విషయాన్ని విస్మరించి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎక్కడ భారతదేశ చరిత్రలో ప్రభుత్వాలు మారినప్పుడు కొత్తగా వచ్చిన నూతన ప్రభుత్వం రాజధాని మార్చాలన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. అయితే ఇతను చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకొని, ఒక కులం మీద ద్వేషం పెంచుకొని, ఆ ప్రాంతం అంతా కమ్మవారు ఉన్నట్టు అంతా కమ్మవారని చెప్పి కమరావతి అని పిలిపించాడు వైసీపీ శ్రేణుల చేత. కొన్నాళ్ళు భ్రమరావతి అని పిలిపించాడు, కొన్నాళ్ళు అది శ్మశాన వాటికని పిలిపించాడు, కొన్నాళ్ళు అది బౌద్ధ సన్యాసుల ప్రాంతం అని పిలిపించాడు, కొన్నాళ్ళు అది వేశ్యావాటికి అనిపించాడు. ఇలా రకరకాల పేర్లు పెట్టాడు దానికి. అయినా అమరావతి రైతులు పట్టు వదలకుండా సాగించిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఇప్పుడు మీరన్నట్టు మావి గన్ నినాదం తీసుకున్నాడు. ఆయన రాజకీయాల్లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఉద్దేశం దొనకొండని రాజధాని చేయాలని అని ఒక ఆలోచన. అంటే అది వెర్రి వెంగళప్పలో చేసే ఆలోచన. దొనకొండ దగ్గర నీరు లేదు, దొనకొండ పూర్తి మారుమూల ప్రాంతం. ఇది సెంటర్ ఆఫ్ యాక్టివిటీకి, రాజధానికి రావడానికి, ఇచ్చాపురం నుంచి రావడానికి, అంటే ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి రావడానికి, మద్రాసు బార్డర్లో ఉన్న ఆరంబాకం దిగువనున్న ప్రాంతం నుంచి రావడానికి, అదేవిధంగా అటు కర్ణాటక బార్డర్లో ఉన్న హిందూపురం నుంచి రావడానికి కరెక్ట్ సెంటర్
ఇది విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది, అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు అన్నీ ఆగుతాయి. పైగా 2 రైల్వే డివిజనల్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు విజయవాడ. పోతే జీవనది కృష్ణానది ఉంది, నీటి సమస్య లేదు. పోతే ఇన్ని రకాలుగా అదేవిధంగా అన్ని వస్తు సౌకర్యాలు, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ సమీపంలో ఉంది. ఇన్ని వస్తు సౌకర్యాలను దృష్టిలో పెట్టి సెంటర్ ఆఫ్ యాక్టివిటీగా ఉంటుందని రాజధాని అమరావతి అంటే నానా రకాలుగా అమరావతిని ఆ పేరు మాసిపోవడానికి అతను చేయని ప్రయత్నం అంటూ లేదు. దొనకొండ తర్వాత నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అన్నాడు. ఆ తర్వాత మరలా గుంటూరు విజయవాడ హైవే పక్కన బిల్డింగ్లు అద్దెకి తీసుకొని పెడదాం అన్నాడు. ఆ తర్వాత నేను తాడేపల్లిలోనే ఇల్లు నిర్మించుకుంటున్నాను కాబట్టి నేను అమరావతి చేయకూడుతున్నా అన్నాడు. ఆ తర్వాత మరలా తను ముఖ్యమంత్రి కాగానే ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న తీరులో మరలా విశాఖ రాజధాని అన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దాం అన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కొంత భాగం ఉంచేసి దాన్ని రాజధానికి అక్కడ సెక్రటేరియట్ నిర్మాణం చేద్దాం, అక్కడి నుంచే పరిపాలన సాగిద్దాం అన్నాడు. ఆయన ఉండడానికేమో మరో ప్యాలెస్ ఋషికొండని బోడికొండని చేసేసాడు. అది ఒకప్పుడు బౌద్ధ మతానికి, మహాయాన బౌద్ధ మతానికి యాక్టివిటీగా ఉన్నది. బౌద్ధ సన్యాసులు అక్కడి నుంచి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పేసి ఒక సందేశాత్మకంగా ప్రపంచానికి బౌద్ధ మతాన్ని అక్కడ సముద్రం ఉంది కాబట్టి నావల ద్వారా బౌద్ధ మత ప్రచారానికి క్రీస్తు పూర్వమే మిషనరీల ద్వారా అక్కడి నుంచి బౌద్ధ మత ప్రచారం సాగించిన ప్రాంతం. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మత సిద్ధాంతంతో ఆ తదుపరి కాలంలో ఆ మహాయానాన్ని విదేశాలకు తీసుకుపోయిన సంస్కృతి నాగరికతలు ఉన్న ప్రాంతాన్ని, ఆ కొండని పూర్తి సర్వనాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఈ విధంగా అతనికి ఎప్పుడు తోస్తే అప్పుడు అతను రాజ్య పరిపాలనకు పనికిరాడు. అతను మానసిక స్థితి బాగలేదు. మానసిక స్థితి బాగలేని వాడు రాజ్య పరిపాలనకు అర్హుడు కాదు. రాజ్యాంగం ప్రకారం ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. లెక్క ప్రకారం ఇన్ని నినాదాలు ఇచ్చినవాడు ఉండకూడదు రాజకీయాల్లో. అంటే స్థిమితం లేనివాడు, మతి తప్పినవాడు, గతి తప్పినవాడు. కాబట్టి అలాంటి వాడు మళ్ళా అమరావతి మీద కక్ష పెంచుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు ఆయన పాలనలో ఎన్నో ఆగడాలు చూసాం, అనుకున్నాం. అయితే ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆనాడు ల్యాండ్ పూలింగ్కి స్వచ్ఛందంగా నెత్తురు చెందకుండా, లాఠీలు ఆడకుండా 34,000 ఎకరాలు ఇంచుమించుగా ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా రూపాయి ప్రభుత్వం ఇవ్వకుండా రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. త్యాగధనులు అనాలి ఆ రైతుల్ని, త్యాగధనులు ఆ ప్రాంత రైతులు. మరి అదేవిధంగా భవిష్యత్తులో ఈ నగరం పెద్దదైపోతే భవిష్యత్తులో రాజధాని అవసరాలకు కానీ ఇతరత్ర అవసరాలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగితే అప్పుడు ప్రభుత్వం ఆ ధరలకి తీసుకోవడం కష్టమవుతుందని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని 2వ విడతలో, అదేవిధంగా మళ్ళా భవిష్యత్తులో ఎయిర్పోర్టు పెట్టాలంటున్నారు. ఇప్పుడు పెద్ద రైల్వే స్టేషన్ రాబోతుంది రాజధానికి. ఆల్రెడీ మధిర మండలానికి సంబంధించి ఖమ్మం జిల్లా మధిర మండలం నుంచి రైల్వే ట్రాక్ ఆల్రెడీ కృష్ణానది మీద బ్రిడ్జెస్ కట్టి రైల్వే ట్రాక్ ఇంచుమించు ఇప్పుడు సగం ప్రాంతం నిర్మాణం పూర్తయింది. మరి అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జెస్ అన్నీ వచ్చేస్తున్నాయి అటు తెలంగాణ వైపు నుంచి కూడా అమరావతి చేరుకోవడానికి. అందుకని ల్యాండ్ పూలింగ్ మళ్ళీ అవసరమైంది. భవిష్యత్ అవసరాల కోసం, ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ కోసం, మళ్ళీ రైల్వే స్టేషన్ కోసం, ఇలా ఇంకా భవిష్యత్తులో వచ్చే చాలా సాధక బాధకాలను ఎదుర్కోవడానికి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటులో భాగంగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే ల్యాండ్స్ ఇవ్వద్దని చెప్పేసి దేశద్రోహ నేరానికి పాల్పడుతున్నారు వైసీపీ వాళ్ళు. కిరాయి గొండాలు విజయవాడ నుంచి చాలామంది వచ్చున్నారు. ఆ విజువల్స్ చూస్తే మీరు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు అందులో. అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు, మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. అంటే చాలామంది కిరాయి గుండాలని పోతే రోడ్ల మీద గాలికి తిరిగే వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. పోతే నిజమైన రైతులు లేరు, అక్కడ లేరు. మొన్న జగన్మోహన్ రెడ్డిని రైతులు కలిశారు, ఆ మధ్య కలిశారు. వాళ్ళు ల్యాండ్ ఇవ్వద్దని చెప్పారు, ఇవ్వమని చెప్పారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మరో రోజే ఆ పెనుమాకలో ల్యాండ్స్ ఇచ్చారు రైతులు. ఆ రైతులే మళ్ళీ ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. మమ్మల్ని తప్పుదారి పట్టిస్తూ మాట్లాడారు. లేదు మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం అని చెప్పి ఆ రైతులు ఆ వీడియోలు కూడా మనకి బయటకు వచ్చాయి. అట్లాగే ఈరోజు
రైతులు కానీ రైతులు పోయి నకిలీ రైతులు పోయి సూడో ఫార్మింగ్ కమ్యూనిటీ పోయి అక్కడికి మేము ఇవ్వము భూములు అని చెప్పేసి అరుస్తూ నినాదాలు చేస్తూ ఉంటే సహజంగా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి సహజంగా పోలీసు వాళ్ళు వచ్చి శాంతి భద్రతలను కాపాడడానికి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ కంట్రోల్ చేస్తుంది. అయితే ఈరోజు గమ్మత్తు ఏంటంటే రైతులే తిరుగుబాటు చేశారు. అసలు సిసలు రైతులు, అమరావతి ప్రాంత రైతులు తిరుగుబాటు చేశారు. పోలీసుల కంటే ముందు రైతులు వచ్చేసారు. వచ్చి ల్యాండ్ పూలింగ్కి స్వచ్ఛందంగా మేము అంతా ఇవ్వాలనుకుంటుంటే మీరెవరు రావడానికి, అసలు మీరెవరు, నకిలీ రైతులంతా వచ్చేసారు. అసలు మీకేం సంబంధం, మీకు ఇక్కడ భూములు ఉన్నాయా, భూములు లేని వాళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళంతా రోడ్ల మీద గాలికి తిరిగే వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ మేము భూములు ఇవ్వమని మీకు భూములు ఉన్నట్టు మీరు రైతులు అన్నట్టుగా ఎవరిని మోసం చేయడానికి వచ్చారు, పైగా రెచ్చగొట్టడానికి వచ్చారా, ఇవ్వాలనుకున్న రైతుల్ని రెచ్చగొట్టడానికి వచ్చారా, ఏం ఇది రాజ్యద్రోహ నేరం కిందకు వస్తుందని చెప్పేసి ప్రజల్లో బ్రహ్మాండంగా రైతాంగ కమ్యూనిటీలో బ్రహ్మాండమైన తిరుగుబాటు వచ్చింది. దాంతో ఈ యొక్క వీళ్ళని తరిమి కొట్టారు. మామూలుగా పోలీసులు సహజంగా లా అండ్ ఆర్డర్ కోసం వాళ్ళందరినీ నిరోధించే ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఈరోజు రైతులే, అంటే ప్రజల్లో నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ప్రజల్లో నుంచి ఆనాడు ఎలా ఉద్యమం అయితే అమరావతి కోసం పట్టుబడ్డారో ఈరోజు ల్యాండ్ పూలింగ్ కోసం అదే రైతులు ఉద్యమించారు. పోతే పోలీసుల స్థానంలో వాళ్ళే నకిలీ రైతాంగాన్ని ఎదుర్కొన్నారు. ఒకరు ఎవరన్నా వాళ్ళ రైతులు ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి ప్రలోభ పెట్టి ఇవ్వనీయకుండా చేసేసి పోతే ల్యాండ్ ఇవ్వడానికి అమరావతి రైతులు నిరాకరణ అని చెప్పేసి నకిలీ వీడియోలు సృష్టించాలనుకునే సూడో వీడియోల ద్వారా ప్రచారం చేయాలనుకుని ఈ వైసీపీకి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఆ రైతులంతా నడుం బిగించి వచ్చారు. ముఖ్యంగా మహిళలు, వీరాంగనలు వచ్చారు. అదేవిధంగా ఆబాల గోపాలం అంతా వచ్చేసి ఆ వైసీపీ ఆ కృత్రిమ ఉద్యమాన్ని తొంగలో తొక్కేశారు. అది విషయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.